హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇయాలైతే అందరికి గూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇయాల విషయాలైతే ఏమి లేవు. రేపటి వీడియో షేర్ చేసుకుంటా. ఈరోజైతే మా పెద్ద బాబు ఎగ్ ఫ్రైడ్ రైస్ జేత్తాండు. సింపుల్‌గా జేత్తాండు. కానీ టేస్టీగుంటది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు జూసి వానికొక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. ఇక్కడైతే ఎగ్ అయితే కొట్టుకుంటాండు. నేనైతే వీడియో అనేది ఆన్ జేసి పెట్టిపోయినా. అంటే ట్రైపాడ్‌కు పెట్టేసి వెళ్ళిపోయినా. వాడు ఏం చేత్తాండనేది నాకైతే తెలవది. వీడియో ఎడిటింగ్ చేసే వరకు గూడా నాకు తెలవది. ఇక్కడైతే ఆయిల్ అయితే పోసుకున్నాడు. ఆ తర్వాత ఒక గ్లాసుల 2 ఎగ్స్ అయితే కొట్టిండు. కొట్టిన తర్వాత అవైతే ఆయిల్ అయితే యేసుకున్నాడు. యేసుకున్న తర్వాత కొద్దిసేపయితే వాటిని కదలకుండా ఎగ్గునైతే కదలకుండా అట్నే ఉంచండట. అప్పుడది మంచిగా బబుల్స్ లెక్కత్తదట. ఆ తర్వాత మనము ఈ విధంగా జేయాలి మమ్మీ అని జెప్పైతే నాకు జెప్తాండు. గిట్లయితే బబుల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా మనమైతే ఈ ఆమ్లెట్‌ను వెనుకకి ఇట్లా లాగన్నట. అప్పుడు మళ్ళా మన కాలని ఎగ్ ఉంటది గదా! అది ఆయిల్‌లోకి పోయి మంచిగా మళ్ళీ ఫ్లఫీ లాగా అయితది అమ్మి అని చెప్తాండు. ఇక్కడైతే నేను వీడియో పెట్టిపోయినా. నాకు తెలవది. వీడియో ఎడిటింగ్ చేసే ముందయితే చెప్పిండు. అందుకే మీకు చెప్తానా. ఎప్పుడు గాని ఆమ్లెట్ ఏసిన తర్వాత ఆయిల్ ఎక్కువనే ఏసుకోవాలి. ఆ తర్వాత ఎగ్ ఏసుకున్న తర్వాత ఈ విధంగా చేయాలి మమ్మీ అని చెప్పిండు. గిట్లయితే చేయన్నట. చూత్తారు గదా! 2 ఎగ్స్‌తోని ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో ఆమ్లెట్. గిట్లయితే ఆమ్లెట్ చేసుకోవాలి. అంటే మనకు బయట స్ట్రీట్ స్టైల్‌లో మనకు ఫ్రైడ్ రైసులు, ఎగ్ ఫ్రైడ్ రైసులు చేత్తా అంటే మా పెద్దోడు బాగా అబ్జర్వ్ చేత్తడు. వాళ్ళు ఏం చేత్తాండనేది వాళ్ళ దగ్గర నిలబడి చూత్తడు. ఇగ చూసి నేర్చుకున్నదే. ఇక్కడైతే బీన్స్ అయితే కడిగేసినయి అయితే యేసుకున్నాడు. మంచిగా ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఫ్లఫీగా అయిన తర్వాత అప్పుడైతే కడిగేసుకున్న బీన్స్ మాత్రమే యేసుకున్నాడు. ఏవేసుకోలేదు. బయట స్టైల్‌లోనే ఉండాలంటే ఖచ్చితంగా గిట్లనే జేయాలి. కొంతమంది ఉల్లిపాయలు, వెజిటబుల్సు, దాంతో పాటు జీలకర్ర అవన్నీ ఏత్తరు. మా పెద్దోనికైతే అస్సలు నచ్చదు. బయట స్టైల్‌లో రావాలంటే నేను చెప్పినట్టు, నేను జేసినట్టు జేయాలి మమ్మీ అని జెప్పిండు. ఇగ ఇట్లయితే బీన్స్ మాత్రమే యేసుకున్నాడు. ఆ తర్వాత డైరెక్ట్ రైస్ ఎత్తాండు. ఉడికించిన రైసు సూడ్డానికి అట్లనే ఉంటది. టేస్ట్ వైస్ గూడా గట్లనే ఉంటది. మనం ప్యాక్ జేసి ఇత్తే మాత్రం మా పెద్దోడు జేసిన ఫ్రైడ్ రైస్ గానీ, ఇంకేదైనా చూత్తే ఖచ్చితంగా ఎవరైనా కొత్తోళ్ళు తింటే అది బయట నుంచి తెచ్చినామా అన్నట్టుగానే ఉంటది. అట్లుంటది స్ట్రక్చరు, కలరు, టేస్ట్ వైస్ గూడా. ఇక్కడైతే రైస్ ఏసుకున్నాడు. ఆ తర్వాత కారమైతే యేసుకుంటాండు. ఎక్కువనే కారమేసుకుంటాడు వాడు. ఇక్కడైతే కారమేసుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు, కారాలైతే యేసుకుంటాడు. ఇక్కడైతే కారమైతే యేసుకున్నాడు. ఖచ్చితంగా మీరు ఫ్రైడ్ రైస్ తినాలనుకుంటే, బయటి స్టైల్‌లోనే ఉండాలనుకుంటే, ఖచ్చితంగా ఈ వీడియో ఫాలో కండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా బయట వానికన్నా మించి వత్తది మనకైతే. ఇక్కడైతే ఉప్పేసుకుంటాండు. దాంతో పాటు చికెన్ మసాలా పౌడర్, బాదుషా చికెన్ మసాలా పౌడర్ అని బయట దొరుకుతది. ఆ చికెన్ మసాలా పౌడర్ ఖచ్చితంగా ఎయాలె. ఇక్కడైతే ఆయిలయితే ఏసుకోలేదు. ఆ ఎగ్గులనే ఆయిలేసుకున్నాడు గదా! ఆ తర్వాత ఇంకెక్కువ ఆయిలేసుకోలేదు గాబట్టి, మళ్ళా కొద్దిగా అయితే ఆయిలేసుకున్నాడు. ఏసుకున్న తర్వాత ఏం జేత్తాండో నాకు గూడా దెలవది. వీడియో పెట్టి పోయినా. ఇక్కడైతే వెనిగర్ ఏసుకుంటాండు. మనం వెనిగర్ ఎక్కువ గూడా ఏసుకోవద్దు. కొద్దిగానే ఏసుకోవాలి. ఇక్కడ చిల్లీ సాస్ ఏసుకుంటాండు. ఈ విధంగా చిల్లీ సాస్ ఏసుకున్న తర్వాత మనమైతే మంచిగా గలుపుకోవాలి. ఇంకా సరిపోకపోతే ఉప్పు, కారాలు చూసుకొని ఏసుకోండి. ఈ విధంగా ఏసుకున్న తర్వాత ఇంకా సోయా సాస్ అయితే ఏసుకోలేదు. ఇప్పుడు సోయా సాస్ గూడా ఏసుకుంటాండు. సోయా సాసు ఒక 2 టేబుల్ స్పూన్‌లు గాని, 1 టేబుల్ స్పూన్ గాని ఏసుకోండి. క్వాంటిటీని బట్టి ఏసుకోండి. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్‌లు ఎత్తాండు. గిట్లయితే ఏత్తడు మా పెద్దోడు. ఇయాలైతే బయటికి పోయేదుంది. అంటే రేపు అంటే ఈ వీడియో నిన్న తీసింది. ఫ్రైడే రోజు నైటు. సాటర్‌డే రోజు మేమైతే నైటు బయటికి పోతాను. మా తోడికోడలు వాళ్ళ చెల్లె వాళ్ళ రసముంది. అక్కడికైతే పోతాను. ఎంగేజ్‌మెంట్ అన్నట్టు. అక్కడికి పోతానం. అసలు ఏంది ఏమేమి ఫుడ్ చేసిర్రు, ఎక్కడ అనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. రేపటి వీడియోలో శనివారం రోజు ఏమేమి జరిగింది పొద్దున్న నుంచి రాత్రి వరకు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా రెసిపీస్ కోసం డైలీ వ్లాగ్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా వీడియోనైతే చూడండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. ఇక్కడైతే సోయా సాసు, మిర్చి పౌడరు, కారము, ఉప్పు అన్నీ ఏసుకున్నాడు. ఏసుకొని మంచిగా కలుపుకుంటాడు. చూత్తారు గదా! ఇది మంచిగా నైటు వ్యూ గాబట్టి సరిగ్గా క్లియర్‌గా కనబడతలేదు గానీ, డేలో మాత్రం బయట చేసినట్టుగానే సేమ్ బయట ఏ కలర్‌లో ఉంటదో అదే కలర్‌లో ఉంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సింపులే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే వాడు టేస్ట్ చూత్తాండు. ఇంకా ఉప్పు, కారాలు సరిపోనట్టున్నది. మళ్ళేసుకుంటాడు నాకు తెలిసి. ఉప్పు, కారాలు మళ్ళేసుకుంటాండు. మా పెద్దోనికి ఉప్పు, కారాలు బాగుండాలే. మంచిగా ఆహ్, ఎక్కువ నోటికి, నాలికకు బాగా స్పైసీ తగలాలే. మా చిన్నోనికి గూడా వాళ్ళ అన్నయ్య చేసిన ఫుడ్డన్నా, మా హస్బెండ్‌కు వాళ్ళ పెద్ద కొడుకు చేసిన ఫుడ్డన్నా బాగిష్టం.
ఇక్కడ సోయా సాస్ సరిపోలేదట మళ్ళీ వేసుకుంటాడు. ఎందుకంటే క్వాంటిటీ రైస్ క్వాంటిటీ కూడా బాగుంది కదా. మీరు సోయా సాస్ తినడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏం రావు. సోయా సాస్ తినడం వల్ల మంచిదే. గిట్లయితే వేసుకుంటాడు. ఏమేమి వేసుకున్నాడో నాకు కూడా తెలియదు. నేను రికార్డ్ చేసేటప్పుడే చూస్తాను వీడియోస్ అంతా కూడా ఏం కలిపిండి ఏందనేది. గిట్లయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు కారాలు వేసుకుంటాడు అనుకుంటా. ఇక్కడైతే మళ్ళీ కారం వేసుకుంటాడు అనుకుంటా. ఆ కారము సరిపోలే అనుకుంటా. కారము అవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటాడు. మీరైతే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు రైస్ దాన్ని బట్టి ఉప్పు, కారం, చికెన్ మసాలా పౌడరు, దాంతోపాటు సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ ఇవన్నీ కూడా మంచిగా కరెక్ట్ చూసుకొని వేసుకోండి. కొద్దిగా సోయా సాస్ ఎక్కువనే వేసుకోవాలి. అప్పుడే మనకు బయట స్ట్రక్చర్ల కలర్ అట్లనే కనబడుతుంది. టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకుంటాడు. వైట్ రైస్ కనబడకుండా మంచిగా కలుపుకుంటాడు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఇంట్లో అయితే వేరే పని చేస్తాను. మా పెద్దోడైతే కిచెన్లో వంట చేస్తాడు. నేను ఇవాళ దొండకాయ కర్రీ అయితే చేసిన. మా పెద్దోనికి అయితే ఇష్టం లేదు, మా చిన్నోనికి కూడా ఇష్టం లేదు. అందుకని చెప్పి ఇక వీళ్ళైతే ఈ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని తింటారన్నారు. సరే అని చెప్పిన. ఎప్పుడు కానీ మన పిల్లలకి నేర్పాలి. నేర్పితేనే ఏదో ఒక రోజు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా, మా ఆయన అయితే నైట్ ఏం తినను నేను, ఓన్లీ సలాడ్ తింటా అన్నాడు. కానీ ఇక మా పెద్దోడు చేసిండంటే ఖచ్చితంగా మా ఆయన అయితే తింటాడు. ఇక ప్లేట్ అయితే పట్టుకొని వచ్చిండు. ఆ స్మెల్కు చూడగానే నోట్ల వాటర్ వచ్చినాయట. ప్లేట్ అయితే పట్టుకున్నాడు. కొద్దిగా వేసిండు మా పెద్దోడు. వాళ్ళ డాడీ అయితే తింటాడు. గిట్లయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు వచ్చిన కిచెన్లకు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు కిచెన్లో రాకు మమ్మీ అని చెప్పిండు. వాడే చేస్తా అన్నాడు. నేను వీడియో ఆన్ చేసి పెట్టిపోయినా. ఇక కిచెన్లోకి అయితే వచ్చిన. డైరెక్ట్ చూడ్డానికి మాత్రం సూపర్ ఎమ్మిగా ఉన్నది. అసలు ఈ కలర్లో కనబడుతుంది ఫోటోలో. మనకైతే గిట్లయితున్నది. మీకు నచ్చింది అనుకుంటానా. ఖచ్చితంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే ఒక లైక్ చేయండి. వాని కోసం కొత్త లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి అయితే కలుస్తాం మరి. అంతవరకు ఉంటాం మరి. నమస్తే.